ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతానికి యువజన విద్యార్థి విభాగాలు వెళ్లి నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రాంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ విద్యార్థులు యువకులు బయలుదేరి పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి దాకా వెళ్లిన తర్వాత సత్తెనపల్లిలో వారందరినీ పోలీసు వారు నిర్బంధించారు. ఒక 12 మందిని అరెస్ట్ చేసి జైలు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు. సుమారు 200-300 మంది సత్తెనపల్లిలో అక్కడే ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మేము నిజంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ ఉద్యమం చేయాలని అనుకున్నాం. నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే పిడుగురాళ్ల కాలేజీ దగ్గరికి వెళ్లి నిరసన చెప్పేవాళ్ళు. ఇది టోటల్గా ప్రోగ్రాం. ఇవాళ ఎన్ని చోట్ల నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ గుంటూరులో ఉన్న నన్ను హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు ఒక 20 మంది పోలీసు వారు వచ్చారు. ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం, సత్తెనపల్లిలో ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యురాలు రజనీ గారి ఇంటి దగ్గర అక్కడ పోలీసులు నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన, అలాగే పల్నాడు విద్యార్థి విభాగానికి యువజన విభాగానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. కొంతమంది చేరి అట్లా అక్కడ పిడుగురాళ్ల కాలేజీ దగ్గరికి వెళ్లారు. అక్కడ వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి పంపించేటటువంటి కార్యక్రమం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. మొత్తం మీద మేము చేయాలనుకుంది కేవలం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న ప్రాంతంలోనే నిరసన చేయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ అసమర్థత వలన, అవివేకం వలన ఇన్ని చోట్ల నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇట్ ఈస్ ద ప్రొటెస్ట్, ఒక నిరసన కార్యక్రమం. ఇది శాంతియుతంగా చేయాలనుకుంటున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని చిలికి గాలివాన చేసి మన గుంటూరు జిల్లాలోనే, అంటే పాత గుంటూరు జిల్లాలోనే సుమారుగా 10 చోట్ల నిరసనగా చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక విధంగా పోలీసు వారిని ఉపయోగించడం వలన ఈ ప్రభుత్వం నిరసన మరింతగా ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని చోట్ల నిరసన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఇవాళ నేను బయలుదేరి వెళదామని అనుకున్నాను. వెళ్తాను, చూస్తాను కాసేపు ఆగిన తర్వాత. ఎందుకంటే మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గుంటూరు నుంచి వెళ్లిన వాళ్ళందరినీ కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వాళ్ళని వదిలేంత వరకు ఒక ఆందోళన. ఈ విధంగా పోలీసు వారిని ప్రయోగించి ఉద్యమాల్ని అణచాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజానీకం సన్నద్దం కావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఉద్యమాన్ని, నిరసనల్ని పోలీసుల ద్వారా అణచాలని అనుకోవడం అనేది ఒక అవివేకమైనటువంటి చర్య. ఇది లోకేష్, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక దుస్సంఘటన. ఈ సంఘటన రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకోవాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి కాలేజీలను ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా దీన్ని విరమించుకోవాలని, విరమించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలా పోలీసులు హౌస్ అరెస్టులు చేయటం, నిర్బంధించటం ఇవన్నీ కూడా మాకేం కొత్త కాదు. ఇలాంటి వాటిని మేమేం భయపడేటువంటి ప్రశ్న లేదు. దీని ఫలితాలు ఈ ప్రభుత్వం అనుభవించక తప్పదు రాకపోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా విరమించుకోవాలని మేము విజ్ఞప్తిపూర్వకంగా చెబుతున్నాం, డిమాండ్గా కూడా చెబుతున్నాం. అలా కాకపోయినట్లయితే దీన్ని మరింత తీవ్రమైన ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి హౌస్ అరెస్టుల్ని
తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పులివెందల, ఆదోని లాంటి చోట్ల ఎకరం 100 రూపాయలకి ఇస్తున్నారు. 50 ఎకరాలు 60 ఎకరాలు విస్తీర్ణాన్ని బట్టి 5,000 6,000 రూపాయలకి ఇస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్, ప్రభుత్వం. నాట్ ఓన్లీ పులివెందుల, ఇంకో చోట కాదు, ఎవరో చిన్న చిన్న కంపెనీలకు, పెద్ద ప్రాముఖ్యత లేని కంపెనీలకు, అది కూడా లోకేష్ గారు చెబితే వాటికి రూపాయికి ఇస్తున్నారు, 100కి ఇస్తున్నారు, 50 రూపాయలకి ఇస్తున్నారు. ఎకరాల విలువైనటువంటి భూముల్ని కట్టబెడుతున్నారు. కట్టబెట్టడానికి గల కారణం ఏంటి? ఇదో ఈ మెడికల్ కాలేజీల్లో ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేసి ఎవరికో ఒక సుబ్బారావుకో పొలైకి ఇచ్చి వాడి దగ్గర ఏ విధంగా కోట్లు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారో, ఈ భూముల కేటాయింపులో కూడా అలాగే కిక్ బ్యాక్స్ తీసుకుని డబ్బు సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం చేయబోతున్నారు పీపీటీ విధానం మీద. ఏమని చేయబోతారు? అసెంబ్లీలో ఏ తీర్మానం చేసుకోవచ్చు. వాళ్ళకి బ్రూట్ మెజారిటీ ఉంది. 164 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. చట్టం చేసుకోవడానికి ఏముంది? అడ్డగోలుగా కూడా చేస్తారు. కానీ ఇక్కడ ప్రజలు ఆలోచించవలసిన అంశం ఏంటంటే, ప్రైవేటు రంగంలోకి ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు, వైద్య కళాశాలలు తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది ప్రభుత్వమే నిర్వహించి పేద ప్రజానీకానికి సహాయకారిగా ఉండాలనే దృక్పథంతో ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఉండాలని భావించి వైద్య సదుపాయాలు పెంపొందింపచేసే కార్యక్రమంలో ఉంటే, అవి ప్రైవేట్ వాళ్ళకి అమ్మి ఫీజులు పెంచి గందరగోళం చేసి పేద ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టి విద్యార్థులకు సీట్లు రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇది కేవలం ధనికులకు ఉపయోగపడే కార్యక్రమమే తప్ప పేద ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమం కాదు. నిజంగా సిన్సియర్ గా చదువుకునేటటువంటి విద్యార్థులకు వైద్య సీట్లు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. వచ్చినా కూడా ఒకటి అరాకొర వచ్చేటటువంటి ప్రమాదమే తప్ప పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి ప్రమాదం లేదు. అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ విధానం అని చెప్పదలుచుకున్నారు. వైసీపీ మాత్రమే ఎక్కడ అంగీకరించారు? ప్రజలు చెప్పారా? కాకపోతే వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి పీపీపీ విధానం అంటారు, P4 అంటారు, 100 పీపీలు అంటారు. ఏం అర్థం కావట్లేనా? P4తోనంట అదేంటి స్త్రీ శక్తి ఏంటది? 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి నెలకు 15,000 రూపాయలు మీ అకౌంట్స్ లో పడతాయని చెప్పాడా? అది సూపర్ సిక్స్. 1,500 నెలకు 1,500. అది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో ఉంది. అది అమలు చేయలేదంటే P4 చేస్తుందంట. ఈ పీలు కూడా ఏంటో నాకు అర్థం కాదా? అంతకుముందు P3 ఉంటే P4 చేశాడు. PPA విధానం అంటాడు. ఏదేదో గందరగోళం చేసి హౌ టు ఇన్కమ్, ఎలా విధంగా పర్సనల్ ఇన్కమ్ పెంచుకోవాలి, క్యాష్ ఎలా కొట్టేయాలి, ఈ రకంగా బ్యాగుల్లో కాజేయాలి అని పాపం చంద్రబాబు నాయుడు గారి కన్నా దీనిలో కుర్రవాడైనా చాలా గట్టికుడు మన లోకేష్ బాబు గారు. ఎందుకంటే బ్యాగులు బాగా మొయ్యగలుగుతాడు. కట్టల బ్యాగులు తీసుకునే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాడు అనేది నాకున్నటువంటి అభిప్రాయం, నా ఆరోపణ కూడా.